ఆర్డర్ చేయగానే ప్లేట్లలో వేడివేడి పదార్థాలు, నోరూరించే మిఠాయిలు, మసాలా వాసనలతో గుమగుమలాడే బిర్యానీలు. ఇదంతా నాణ్యానికి ఒకవైపే. వంటకాలు, ఆహార పదార్థాలకు పెట్టింది పేరైన మన భాగ్యనగరంలో హోటళ్లు, రెస్టారెంట్ల వంటగదులు ఎంత అధ్వానంగా ఉన్నాయో చూస్తే గానీ తెలియదు. ఎటు చూసినా అపరిశుభ్రత, నాణ్యత లేని పదార్థాలు, కల్తీలతో ప్రజల ఆరోగ్యాన్ని గాలిలో దీపంలా చేస్తున్నాయి పలు హోటళ్లు, రెస్టారెంట్లు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో ఇలాంటి విస్తుపోయే వాస్తవాలు ఎన్నెన్నో. ఐటీ హబ్గా అంతర్జాతీయంగా ప్రముఖ స్థానం సంపాదించిన హైదరాబాద్లో రోజురోజుకి కల్తీ ఆహారం కోరలు చాస్తోంది. బ్రాండెడ్ రెస్టారెంట్లు, పేరుమోసిన సూపర్ మార్కెట్లు, గల్లీల్లోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు 3 కార్పొరేషన్ల పరిధిలో జరిపిన ఆకస్మిక సోదాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ హోటళ్లలో కస్టమర్ల కంటికి కనిపించే సీటింగ్ ఏరియా ఏసీతో మెరిసిపోతుంటే వంటగదుల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. ముడి పదార్థాలు నిల్వ ఉంచే స్టోర్ రూంలను ఎలుకలు, బొద్దింకలు తమ నివాసాలుగా మార్చుకున్నాయి. ఫ్రీజర్లలో పాచిపోయిన అన్నం, రోజుల తరబడి నిల్వ చేసిన కుళ్లిపోయిన చికెన్, మటన్, చేపలు దర్శనమిస్తున్నాయి. వాటినే రసాయనాలు కలిపి వేడి చేసి కస్టమర్లకు ప్లేట్లలో అందంగా అలంకరించి మరీ వడ్డించి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని అధికారులు గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏఎంబీ మాల్ సమీపంలో ఉన్న జాయికా ఫుడ్ కోర్ట్ లైసెన్స్ ను అధికారులు రద్దు చేశారు. ఈ ఫుడ్ కోర్ట్ స్టోర్ రూమ్ లో ఎలుకలు రంధ్రాలు చేసుకుని జీవిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ముడి పదార్థాలు, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉంచిన చోట ఎలుకల విసర్జితాలు చూసి అవాక్కయ్యారు. ఎలుకలు కొరికిన ఆహార ప్యాకెట్లను అలాగే వాడుతున్నారని తేల్చారు. పనిచేయని ఫ్రీజర్లో నిల్వ ఉంచిన పాచిపోయిన చికెన్ బిర్యానీ, కుళ్లిపోయిన కూరగాయలను గుర్తించారు. ఎగ్ మయోనైజ్ ను అత్యంత ప్రమాదకరమైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేశారని అధికారులు తేల్చారు. ఈ హోటల్కు FSSAI లైసెన్స్ ను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లోపాలన్నింటినీ సరిదిద్ది తిరిగి తనిఖీలు చేసే వరకు వ్యాపారం నిలిపివేయాలని ఆదేశించారు. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్ సమీపంలోని రామేశ్వరం కేఫ్ చాలా వరకు నిబంధనలు పాటిస్తున్నట్లు అధికారులు తేల్చారు. సిబ్బంది హెయిర్ నెట్స్, ఏప్రాన్లు ధరించారు. మెడికల్ ఫిట్నెస్, వాటర్ టెస్టింగ్, పెస్ట్ కంట్రోల్ రికార్డులు పక్కాగా ఉన్నాయి. ఆహార పదార్థాలపై డేట్ లేబులింగ్ స్పష్టంగా ఉంది. పాత్రలను వేడి నీటితో శుభ్రం చేస్తున్నారని గుర్తించారు. అయితే డ్రైనేజీ పైపు సమీపంలో వెన్నను నీళ్లలో వేసి కరిగిస్తుండడాన్ని అధికారులు తప్పుపట్టారు. గ్రైండింగ్ ఏరియాలో డ్రైనేజీలో ఆహార వ్యర్థాలు పేరుకుపోయి జామైంది. డస్ట్బిన్లను తెరచి ఉంచారు. ఈ కేఫ్ కు 93% హై హైజీన్ స్కోర్ లభించింది. చిన్నపాటి లోపాలను వెంటనే సరిచేసుకోవాలని అధికారులు సూచించారు. తెల్లాపూర్లోని విజేత సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన పదార్థాలను విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఫుడ్ ర్యాక్స్ పై చనిపోయిన పురుగులు దర్శనమిచ్చినట్లు వెల్లడించారు. కుళ్లిపోయిన పండ్లు, నాణ్యత లేని వేరుశనగలు అమ్మకానికి ఉంచారు. కొన్ని ప్యాకెట్లపై తయారీ తేదీలు సరిగ్గా లేవు. ఆయిల్ ప్యాకెట్లు లీక్ అవుతూ దుమ్ము పట్టి ఉన్నాయని సోదాల్లో గుర్తించారు. గడువు ముగిసిన వస్తువులను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నాణ్యత లేని వేరుశనగను ల్యాబ్ టెస్ట్ కోసం సేకరించారు. సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. గాజుల రామారం సర్కిల్ పరిధిలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లో ప్రీ లైసెన్స్ తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణం బాగున్నప్పటికీ నిబంధనల ప్రకారం అనేక లోపాలు బయటపడ్డాయి. భూగర్భ జలాల గుర్తింపునకు సంబంధించి అనుమతి పత్రం తీసుకోలేదు. నీటి నాణ్యత పరీక్షా నివేదికలో మైక్రోబయాలజీ టెస్టు వివరాలు లేవు. బాట్లింగ్ యూనిట్లోకి ఈగలు, కీటకాలు రాకుండా మెష్లు ఏర్పాటు చేయలేదు. సిబ్బంది గ్లోవ్స్, హెడ్ క్యాప్స్ ధరించలేదు. ఈ ప్లాంట్కు 64 హైజీన్ మార్కులు వచ్చాయని అధికారులు తెలిపారు. తాగునీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. అన్ని రకాల పత్రాలు, ల్యాబ్ రిపోర్టులు సమర్పించిన తర్వాతే లైసెన్సు ప్రక్రియను పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. చార్మినార్లోని పంచ్మొహల్లా, న్యూ లాడ్ బజార్ ప్రాంతంలోని మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గౌడౌన్ ప్రాంగణంలో అధికారులు తనిఖీ చేశారు.
అక్కడ కస్టమర్లకు వడ్డించే చికెన్, ఇతర ఫాస్ట్ ఫుడ్ పదార్థాలను అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మార్కెట్లో పన్నీర్ పేరుతో జరుగుతున్న పెద్ద బ్రాండింగ్ మోసాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. వెజిటబుల్ ఫ్యాట్స్, పాలతో కాకుండా రసాయనాలతో తయారు చేసిన చీజ్ అనలాగ్ ఉత్పత్తులను పన్నీర్, మలై పన్నీర్, మిల్క్ పన్నీర్గా విక్రయిస్తున్నట్లు సోదాల్లో గుర్తించారు. అధికారుల చర్యలు ఒకవైపు కొనసాగుతున్నా వినియోగదారులు మేల్కొనంత కాలం కల్తీలకు అడ్డుకట్ట వేయడం కష్టం. ఎక్కడైనా కల్తీ లేదా అపరిశుభ్రత కనిపిస్తే వెంటనే టీ ఫుడ్ సేఫ్టీ యాప్ ద్వారా అధికారులకు ఫిర్యాదు చేయండి. వీలైనంత వరకు ఇంట్లో ఆహారానికే ప్రాధాన్యమిచ్చి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.